ఒకరోజు రాముడు మరియు లక్ష్మణుడు వారి వనవాస సమయంలో ఒక వృద్ధ బలహీనమైన స్త్రీ కట్టెల భారాన్ని మోయడానికి కష్టపడుతూ ఉండటం చూసి వారి రాజహోదా ఉన్నప్పటికీ రాముడు మరియు లక్ష్మణులు ఆ స్త్రీని సంప్రదించి ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వారు ఆమె నివాసానికి చేరుకున్నప్పుడు ఆ స్త్రీ రాముని ధర్మాన్ని మరియు వినయాన్ని పరీక్షిస్తూ తాను మరెవరో కాదు భూమాత అని వెల్లడించింది. రాముని నిస్వార్థత మరియు కరుణకు ముగ్ధుడైన భూమాత అతనికి దివ్య దీవెనలు ప్రసాదించి ఒక లోతైన సత్యాన్ని వెల్లడించింది. నిజమైన గొప్పతనం ఒకరి రాజవంశం లేదా శారీరక పరాక్రమంలో కాదని, వినయం, దయ, ఇతరులకు సేవ చేయడంలో ఉందని ఆమె రాముడికి గుర్తు చేసింది. మన దైనందిన జీవితంలో కరుణ మరియు నిస్వార్థతను పొందుపరచడానికి రాముని దయతో కూడిన సాధారణ చర్య మనందరికీ కాలాతీతమైన పాఠంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన రామనవమి రోజున కలహాలు మరియు అల్లకల్లోలంతో నిండిన ప్రపంచంలో అతని సానుభూతి, ఔదార్యం, వినయం వంటి సద్గుణాలను అనుకరించడానికి కృషి చేద్దాం. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.